నగరంలోని రోడ్లపై చాలా ఏండ్లుగా పనికి రాకుండా పడి ఉన్న వాహనాలను తొలగించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. పాత బండ్లను వాడకుండా రోడ్లపై పెట్టడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో పాటు దుమ్ముధూళి పేరుకుపోయి పరిసరాలు అన్నీ అపరిశుభ్రంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సమస్యను పరిష్కరించేందుకు ఇలాంటి వాహనాలు స్క్రాప్ యార్డ్కి తరలించేందుకు యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసింది జీహెచ్ఎంసీ. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య, అదేవిధంగా పర్యావరణానికి సంబంధించిన పరిశుభ్రతకు జరుగుతున్నటువంటి లోపాలకు సంబంధించి వాటన్నింటినీ పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకొని ఉంది. అయితే నగరంలో ఉన్నటువంటి గల్లీలు, కాలనీలు కావచ్చు, అదేవిధంగా ప్రధాన రోడ్లపైన కావచ్చు, చాలా రోజులుగా ఏళ్ల తరబడి అట్లే పార్కింగ్ చేసినటువంటి వాహనాలన్నింటినీ కూడా, యూజ్ లేని వాహనాలన్నింటినీ కూడా తొలగించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిన్న చిన్న గల్లీలు కావచ్చు, అదేవిధంగా కాలనీలు కావచ్చు, ఏళ్ల తరబడి కూడా వాహనాలను నిలిపిఉండడంతో ప్రధానంగా ట్రాఫిక్ సమస్య ఎదురవుతుంది. అదేవిధంగా పర్యావరణాన్ని కూడా పూర్తిగా అపరిశుభ్రత పరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా మనం హైదరాబాద్లో చాలా ఏరియాల్లో చూస్తూ ఉంటాం. ముఖ్యంగా రోడ్ల పక్కన పాత వెహికల్స్ ఎక్కువగా కనబడుతుంటాయి. అదేవిధంగా వాటిని ఎప్పుడు కూడా అక్కడే అదే ప్రదేశంలో ఉంచుతూ కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా దీంతో వాటిపైన దుమ్ము ధూళి చేరడంతో పర్యావరణానికి కూడా హాని చేకూరుస్తున్నాయి. అంతేకాకుండా చాలా ఏరియాల్లో కూడా మొత్తంగా ఈ వాహనాలన్నింటినీ కూడా ఎక్కువగా అక్కడే నిలపడంతో చాలా వరకు కూడా ట్రాఫిక్ సమస్య ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అయితే మొత్తం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఆ వాహనాల వల్ల కూడా నిరుపయోగంగా ఉండటం పాటు, అదేవిధంగా వాటి వాహనాలు పార్కింగ్ చేయడం ఉన్నటువంటి ఆ స్థలాన్ని ఆక్రమించడంతో పాటు కూడా అక్కడ ఉన్నటువంటి వాహనాలపై ఎక్కువ రోజులు ఏళ్ల తరబడి అక్కడ పెట్టడంతో వాటిపైనటువంటి దుమ్ము ధూళి అదేవిధంగా చేరి పర్యావరణం మొత్తం కూడా కాలుష్యం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఆ కాలనీలన్నీ మొత్తం కూడా దోమలు, క్రిములకు ఆలయంగా మారుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆ కాలనీలో ఉన్నటువంటి వారు కూడా ఎక్కువగా ఇబ్బందులు అయితే గురవుతున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ అరవి కర్ణన్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ డ్రైవ్ను అయితే చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పాత వాహనాలకు సంబంధించి ఎటువంటి ఉపయోగకరంగా లేనటువంటి వాహనాలన్నింటినీ కూడా తొలగించేందుకు అయితే జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో చిన్న వాహనాలు, రెండు చిన్న ద్విచక్ర వాహనాల నుంచి మొత్తం పెద్ద వాహనాల వరకు కూడా మొత్తం ఏ వాహనాన్ని కూడా రోడ్డు పైన నిరుపయోగం కనబడితే వాటన్నిటి కూడా తొలగించాలని కూడా అధికారులు అయితే మొత్తంగా నిర్ణయించారు. సో ఈ నేపథ్యంలోనే వాహనాలన్నింటినీ కూడా ఎత్తడానికి జీహెచ్ఎంసీ పోలీసుల సహకారం కూడా తీసుకుని ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ దగ్గర ఆ పెద్ద పెద్ద వాహనాలను ఎత్తడానికి అయితే ఏదైతే సామాగ్రి లేదో వాటన్నిటి కూడా పోలీసు విభాగం దగ్గర సామాన్ తెచ్చుకొని పోలీసుల సాయంతో కూడా ఈ వాహనాలన్నింటినీ తొలగించినారు. ముఖ్యంగా ఈ తొలగించిన వాహనాలన్నింటినీ కూడా మన ఏదైతే జీహెచ్ఎంసీ ఒక డంపింగ్ యార్డ్ని అయితే ఏర్పాటు చేసింది. ఆ యార్డ్ దగ్గర ముఖ్యంగా వాహనాలను స్టార్ట్ చేసేందుకు ఉన్నటువంటి యార్డ్ దగ్గరికి పంపించి అక్కడ మొత్తం తుక్కు చేపట్టేందుకు కూడా మొత్తం జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ముఖ్యంగా దాదాపు నగరంలో చాలా ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కూడా ఒక్కొక్కరి దగ్గర ఒక్కో ఇంటి దగ్గర కూడా 2 నుంచి 3 వాహనాలకు పైగా కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి ఆ కొనుగోలు చేసిన తరుణంలో పాత వాహనాలు కూడా అలాగే వాళ్ళ ఇంటి ముందర పార్కింగ్ చేసి ఉంచుతారు. ఈ నేపథ్యంలో నగరంలో ఉన్నటువంటి కొంతమంది యజమానులకు కూడా జీహెచ్ఎంసీ కీలక సూచనలు చేస్తుంది. ముఖ్యంగా మీ సొంతంగా వాహనాలను ఏదైతే 20 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి వాహనాలను ఫ్రీగా ఎక్కడైతే నిరుపయోగంగా ఉంచుతున్నారో వాటన్నిటి కూడా జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ దగ్గరికి తరలించి తుక్కు చేసేందుకు కూడా అంగీకరిస్తే మాత్రం వారికి కొంత నగదు రూపంలో కూడా జీహెచ్ఎంసీ వారికి అమౌంట్ చెల్లించే అవకాశం ఉంది. లేదంటే అలాగే రోడ్లపై వదిలేస్తే మాత్రం ముఖ్యంగా జీహెచ్ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే చేసి వాటిని అన్నిటికీ తొలగించేందుకు కూడా సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఈ నేపథ్యంలో ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు మాత్రం యజమానులు కూడా జీహెచ్ఎంసీకి సహకరించి నిరుపయోగంగా ఉన్నటువంటి వాహనాలన్నింటినీ కూడా డంపింగ్ యార్డు తరలించి తుక్కు చేసేందుకు అయితే అవకాశం కల్పించాలి. లేని నేపథ్యంలో మాత్రం పోలీసుల సహకారం తీసుకొని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ యొక్క ప్రక్రియ అనేది ఏదైతే ఈ వెహికల్స్ తొలగించే ప్రక్రియ ఏదైతే నిరుపయోగంగా ఉన్నటువంటి చాలా ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్నటువంటి వెహికల్ అన్నింటినీ కూడా తొలగించేందుకు జీహెచ్ఎంసీ పోలీసుల సహకారంతో ముందస్తుగా సమర్థవంతంగా నిర్ణయించేందుకు ఎలాంటి వివాదాలకు తాళలేకుండా ఉండేందుకైతే జీహెచ్ఎంసీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో నగరంగా ముఖ్యంగా రోడ్లపైన చాలా ఏళ్లుగా ఉన్నటువంటి ఈ వెహికల్స్తో ట్రాఫిక్ సమస్యతో పాటు చుట్టూ దుమ్ము ధూళి చేరడంతో పరిసరాలన్నీ కూడా అపరిశుభ్రంగా మారుతున్న నేపథ్యంలో ఈ నిబంధనలు అయితే తీసుకురానున్నది జీహెచ్ఎంసీ. మొత్తం మీద ఏదైతే అన్యూజ్డ్ వెహికల్స్ చాలా ఏళ్లుగా దాదాపు 10-15 ఏళ్ళుగా కూడా మనం చాలా ప్రాంతాల్లో నగరంలో చాలా రోడ్లు కావచ్చు, కాలనీలు కావచ్చు, చాలా ప్రాంతాల్లో కూడా ఈ అన్యూజ్డ్ వెహికల్స్ ఎక్కువగా ఉండడంతో వాటికి కప్పి ఉంచుతున్నారు తప్ప ఆ చుట్టుపక్కల వచ్చే దుమ్ము ధూళి పడడంతో తీవ్ర అపరిశుభ్రతకు లోనవుతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఆయా కాలనీలో ఉన్నటువంటి ప్రజలు కూడా దోమలు అనారోగ్యాల బారిన పడుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ మాత్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. స్పెషల్ డ్రైవ్ చేపట్టిన తర్వాత మాత్రం ఎన్ని వెహికల్స్ నిరుపయోగంగా ఉన్నాయి వాటన్నిటి లెక్కలు చూసుకొని వాటన్నిటి కూడా తొలగించేందుకు జీహెచ్ఎంసీ అయితే రంగం సిద్ధం చేసుకుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ గజానంతో అరుణ్, HM TV, హైదరాబాద్.